నా ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఎగ్జామ్ హాలిడేస్ అయితే వచ్చేసాయి. ఈ హాలిడేస్ మేము నార్మల్గా ఎవ్రీ మార్చ్కి ఒక వెకేషన్ పెట్టుకుంటాం. సో ఈ మార్చ్లో మేము కోయంబత్తూర్కి వెళ్తున్నాం అండ్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మమ్మీ, డాడీ, నేను అండ్ మా అన్నయ్య. ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక ఊరికే బ్రేక్ తీసుకొని బర్గర్ కింగ్ దగ్గర కూర్చున్నాము. అండ్ బర్గర్ తిని అవన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది మాకు. అండ్ గేట్ నెంబర్ కూడా, మా గేట్ కూడా చాలా దూరంగా ఉంది మేము ఉన్న ప్లేస్ నుంచి. సో ఇంకా అందరం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ నేను, మా మమ్మీ ఒక 2 సీట్స్ అయితే, మా డాడీ ఇంకా అన్నయ్య వేరే ఎక్కడ ఉన్నాడు. ఇక్కడ కోయంబత్తూర్కి అప్పుడు రీచ్ అయిపోయాము. ల్యాండింగ్ అవుతుంది ఫ్లైట్ అప్పుడు. ఇంకా ఇక్కడ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ ఇది. ఇక్కడ ఈ ఎలిఫెంట్ ఐడల్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, బ్యూటిఫుల్గా. ఇంకా అక్కడ ఐ లవ్ నేచర్ అనే ఒక ఫోటో బూత్ కూడా ఉంది లైట్స్తో. అండ్ చాలా బాగుంది ఆ ఫోటో బూత్. ఇంకా ఇక్కడ నుంచి మేము క్యాబ్ తీసుకొని ఈషా స్టే ఫౌండేషన్ దగ్గరికి వెళ్తున్నాము. సో అది అవుట్స్కర్ట్స్లో ఉంది అండ్ ఎయిర్పోర్ట్ ఏమో సిటీ లోపల ఉంది. అందుకని మాకు చాలా టైం పట్టింది అక్కడికి వెళ్ళడానికి. అరౌండ్ 3 to 4 hours వరకు పట్టింది. ఇంక ఇక్కడ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాము. క్యాంపస్కి రీచ్ అయిపోయాం అండ్ రూమ్కి వెళ్ళడానికి వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాం అక్కడ. అండ్ ఫైనల్లీ రూమ్కి హోటల్ మా డాడీ ఆదియోగి స్టాచ్యూ, శివ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. అంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము కొన్ని లింగజ్యోతి, లింగ భైరవి అలాంటి చేస్తా ఉన్నాం. ఇంకా లేజర్ షో అయితే చాలా బాగుంది. అంతసేపు వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మేము చెక్అవుట్ చేసేస్తున్నాము. సో ఊరికే ఒకసారి రూమ్ టూర్ అలా తీద్దామని ఇలా తీస్తున్నాను నేను. సో రూమ్ అయితే బాగుంది, స్పేషియస్గా. ఇంకా ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇంకా లైక్ ఒక స్టడీ టేబుల్ టైప్ ఇచ్చారు, టేబుల్ అండ్ చైర్. ఇంకా మాకు రూమ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ అంతా లైక్ ఫారెస్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది, గ్రీనరీ, నేచర్ లాగా. ఇంకా మేము ఆ రోజు క్యాబ్ తీసుకొని ఊటీకి వెళ్ళబోతున్నాం. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం అప్పుడు క్యాబ్ కోసం. మాకు 2 బెడ్స్ వచ్చాయి అండ్ ఇలా ఒక పరుపు వచ్చింది. అండ్ ఈ రాగి జార్ సెట్ చాలా క్యూట్గా ఉంది అండ్ ఏసీ కూడా ఉంది. ఇంకా అప్పుడు క్యాబ్కి వచ్చేసి ఊరికే మా హోటల్ని, ఇది మా హోటల్ తీసామల. సో శివపాదం 4 మేముంది. ఇంకా అప్పుడు అందరం కలిసి ఇంకా ఊటీకి అలా స్టార్ట్ అయిపోయాం. ఊటీ రీచ్ అవ్వడానికి నియర్లీ 3 hours పట్టింది మాకు. ఆ తర్వాత ఊరికైతే అప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇంకా
అదంతా మేము లంచ్ చేసుకొని హోటల్కి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ దాకా పట్టింది. ఇంకా హోటల్కి అయితే అప్పుడే ఎంటర్ అవుతున్నాం. స్కైడెల్ ప్రీమియం సూట్స్ మేమున్న హోటల్. ఇంకా ఆ తర్వాత అందరం రూమ్కి వెళ్ళిపోయాము. మా బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది మా బాల్కనీ వ్యూ. 2 చైర్స్ అండ్ 1 స్మాల్ టేబుల్ లాగా ఇచ్చి మొత్తం బెంచెస్ ఇచ్చారు. ఓపెన్ బాల్కనీ, స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా సాయంత్రం ఊరికే అక్కడనే వ్యూ పాయింట్లో ఫొటోస్ దిగాము. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే మేము ఒక ప్యాకేజ్ తీసుకున్నాము. ఇంకా క్యాబ్లో ఫస్ట్ అయితే కర్ణాటక గార్డెన్కి వచ్చాం. ఇక్కడ మా డాడీ అయితే టికెట్స్ తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే చాలా బాగుంది. ఆ ట్రీ షేప్స్ అవన్నీ డిఫరెంట్ అలాగా. ఇది మొత్తం మేము కర్ణాటక గార్డెన్ ఉన్నది. గ్రీనరీ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఎక్కువ సన్నీగా లేదు, అలాగని మరీ క్లౌడీగా కూడా లేదు. రోజ్ గార్డెన్. ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ రోజ్ గార్డెన్కి వచ్చాము. రోజ్ గార్డెన్లో అయితే సీజన్ కాదు కాబట్టి అసలు ఎక్కువ రోజెసే లేవు, ఎక్కడో కొన్ని అలా ఉన్నాయి. కానీ ఉన్న రోజెస్ చాలా బాగున్నాయి పెద్దగా. ఇంకా నెక్స్ట్ మేము దొడ్డబెట్ట పీక్కి వచ్చాం. అక్కడ సడన్గా ఫుల్ పొగమంచు స్టార్ట్ అయింది. చాలా చల్లగా ఉంది అక్కడ అప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అండ్ లాస్ట్ మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. ఇక్కడ గ్లాస్ హౌస్ అని ఒకటి ఉంది, ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అదైతే గ్లాస్ హౌస్ బొటానికల్ గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంది. ఫ్లవర్స్లోనే డిఫరెంట్ షేప్స్తో అలాగా. ఇంకా నెక్స్ట్ డే 2లో మేము పైన్ ఫారెస్ట్కి వెళ్ళాం. ఫస్ట్ పైకారాస్ ఊర్లో పైన్ ఫారెస్ట్కి వెళ్ళాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైకారా వాటర్ ఫాల్స్కి వచ్చాం. ఇక్కడ కొంచెం వాక్ ఉంది. ఆ తర్వాత వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది మాత్రం ఇంకా వాటర్ చాలా బాగుంది వాటర్ సౌండ్ కూడా. ఇంకా నెక్స్ట్ మేము పైకారా బోటింగ్ చేసాము. అది కూడా చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది ఈ 2 days. ఇంకా ఆ తర్వాత రూమ్కి వచ్చేసాము. ఇది మేమున్న రూమ్. ఇంకా ఫైనల్లీ ఊటీ నుంచి కోయంబత్తూర్కి బస్సులో వచ్చాము. 3 hours పట్టింది. సో బస్సులో వస్తుంటే ఇంకా బస్ ఫిల్టర్ నుంచి నేచర్ అదంతా చాలా బాగుంది. గ్రీనరీ, కొండలు, ఇదంతా. ఇంకా తర్వాత మేము కోయంబత్తూర్ నుంచి లంచ్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాము, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి. ఇంకా మేము చాలా ఎర్లీగా వెళ్ళాము. సో ఆల్మోస్ట్ ఇంకా అది మొత్తం
మొత్తం అయిపోయాక ఇంకా ఫైనల్గా వచ్చేసాం ఫ్లైట్ దగ్గరికి. ఇంకా హైదరాబాద్ ల్యాండింగ్ అయిపోయాక ఇంకా ఎయిర్పోర్ట్లో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. అప్పుడు మిడ్నైట్ 12 అయింది. అప్పటికే ఇంకా కార్ ఎక్కి అదంతా చేసేసరికి 1 అయింది. దిగండి కార్ నుంచి వ్యూ. ఇంకా మేము తీసుకున్న కొన్ని పిక్స్ ఇవన్నీ మొత్తం ట్రిప్కి